పెట్టి మళ్ళీ ఏమైనా కార్యక్రమం చేపడతారో తెలియదు. ఓకే సరే, ఏంటి వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట? నిన్న అరెస్ట్ అయిపోయిన వ్యక్తికి మళ్ళీ పోలీసుల వేట ఏంటి? పరారీలోని వంశీ అండ్ టీము గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఈయన ముద్దాయిగా ఉన్నాడు. A71గా వంశీ అరెస్ట్ అయిపోయిన వ్యక్తి కోసం ఈరోజు పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? అసలు ఏం జరిగింది నిన్నటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్న హైడ్రామా? నేను కూడా రాత్రి వల్లభనేని అరెస్టుపై సస్పెన్స్ అని నేను కూడా కామెంట్ చేశాను. అప్పటికే సస్పెన్స్గా ఉంది. అప్పటికి కూడా చాలా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక చూస్తే దాంట్లో కూడా వాళ్ళు దీంట్లో వాళ్ళ సైట్లో అస్పష్టత, అనిశ్చితి ఇట్లాంటివే పెట్టారు. మరోవైపున కొన్ని ఛానల్స్లోనేమో అరెస్ట్ అయిపోయాడు, ఎవరిని వదిలిపెట్టము, ఇప్పుడు తెలుస్తుంది, ఇట్లాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా రకరకాల దశలో వచ్చే ఒక 5 గంటల సమయం నుంచి రాత్రి 10 గంటల సమయం వరకు ఇదంతా నడుస్తూ ఎందుకు ఇంత సస్పెన్సో నిజంగా నాకైతే అర్థం కాలేదు. పోలీసులు సూటిగా తమ దగ్గర అదుపులో ఉంటే ఉన్నాడని చెప్పొచ్చు, లేకపోతే లేడని చెప్పొచ్చు. ఇదిగో మా దగ్గర కేసు ఉంది కానీ మనిషి ఇంకా దొరకలేదని చెప్పొచ్చు. చెప్పకుండా నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. జగన్ ప్రభుత్వంలో ప్రతిసారి శనివారాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతుండేవి. శుక్రవారం సాయంత్రం నుంచి ఇలాంటి సందడి అంతా మొదలవటం, శనివారం సాయంత్రం వాళ్ళని కోర్టు దగ్గర హాజరుపరచడం, మధ్యలో ఆదివారం గ్యాప్ రావటం, మళ్ళీ రిమాండ్కి వెళ్ళటం, సోమవారం ఇట్లా జరుగుతూ ఉండేది. మరి మళ్ళీ ఆ శనివారం సంస్కృతి మళ్ళీ పునరావృతం అవుతుందా, రీఅపియర్ అవుతుందా అని ఒక సందేహం. లేకపోతే తాడు బొంగరం లేకుండా అసలు అరెస్ట్ అయిన సమాచారం ఏమీ లేకుండానే హడావుడిగా ఇలాంటి దీన్ని క్లియర్ చేయాల్సిన వాళ్ళు పోలీసులే. మరి వాళ్ళు ఎందుకు చేయడం లేదు, ఒత్తిడి ఏముంది వాళ్ళ మీద మనకు తెలీదు. మూడోది, వంశీ ఉనికి ఎన్నికలైనప్పటి నుంచి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. నాకు తెలిసి మన మీడియా మిత్రుడు ఒక ఆయన అక్కడికి వెళ్ళి చాలామంది దగ్గర ఇంటర్వ్యూ చేసి వంశీ ఉన్నాడా లేదా, అమెరికా వెళ్ళాడన్నారు, లేదండి ఉన్నారు, ఇట్లా చాలా స్టోరీలు నడుస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎందుకు ఇంత సృష్టించారు అనేది ఒకటైతే, నిజంగా అంత కనపడకుండా ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధిగా కాదు. ఇప్పుడు ఇంకొక అందరిలో ప్రశ్న ఏంటంటే, ఓకే పోలీసులు చెప్పలేదు, చెప్పారు, అరెస్ట్ చేసేది లేదు, ఈయన స్పందించాలి కదా, పలానా దగ్గర ఉన్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మరి ఆయన ఎందుకు ఇంత గోప్యంగా దాన్ని అలా కొనసాగిస్తున్నారు అనే ప్రశ్న. అందుకనే ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో కొన్ని కనీసమైన ప్రమాణాలు పాటించకపోయినప్పుడు, ఒక వివాదాలు చాలా కొన్ని అవాంఛనీయమైనటువంటి అంశాలకు పాల్పడినప్పుడు వచ్చే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సాగినంత కాలం మా అంతవారు లేరందరూ, సాగకపోతే ఊరిక చతికిల పడిపోదురు అని అక్కడ ఎన్టీఆర్ అందులో పాడినట్టుగా మత్తు వదలరా. అధికారం అనేది కూడా ఒక విధంగా మత్తు లాంటిదే కదా ఎవరికైనా కానీ. సో వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ మీద దాడి అదొక తీవ్రమైన విషయమే. అందులో ఆయన A71 అన్నారు, ఇప్పుడు ఆయన A1గా మార్చారని కూడా నిన్నటి వార్తల్లో అది కూడా ఒక వార్త. పోలీసులు దాదాపు చెప్పినట్టే రాశారు. నేను పెద్ద పెద్ద వాటిలో చూస్తే అదేమో ఉండడం కనబడలేదు. కాబట్టి చాలా సస్పెన్స్. ఇప్పటికీ ఈ సస్పెన్స్ అనేది కొనసాగించడం ఇరుపక్షాలకు కూడా మంచిది కాదు, అవసరం కూడా లేదు. కానీ టీడీపీ ఆఫీస్ మీద దాడి ఒకటైతే భౌతికంగా, అంతకంటే కూడా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, ఆయన భార్య మీద ఆయన మాట్లాడిన దాన్ని తెలుగు జాతి మొత్తం ఖండించింది. ఏ ఒక్కరూ దాన్ని ఆమోదించలేదు. దాన్ని అదే సమయంలో కొడాలి నాని లాంటి వాళ్ళు దాన్ని పరోక్షంగా అటు ఇటు మాట్లాడడం ద్వారా శాసనసభలో చాలా జుగుప్సాకరమైన పరిస్థితిని సృష్టించారు. ఆ తర్వాత మేము ఆ పేరు తీసామా అదా ఇదా ఇలాంటి కుతర్కాలు కూడా చేశారు వాళ్ళు. నిజానికి చాలా ఒక లోయెస్ట్ చాప్టర్ అది, ఒక లోయెస్ట్ చాప్టర్ పొలిటికల్ డిబేట్స్లో, పొలిటికల్ డిస్కషన్స్లో అనండి, లేకపోతే ఛాలెంజెస్లో అనండి, అంత అధ్వాన్నానికి తీసుకెళ్ళిన ఒక పరిస్థితి. అది అనగానే ఈ వీళ్ళు అనలేదా వాళ్ళు అనలేదా అంటారు. అవన్నీ ఎందుకు, ఇది చాలా పూర్తి తప్పు. నేను ఒక విషయం చాలా ఇదిగా చెప్పుకోగలుగుతాను, గట్టిగాను కొంచెం గర్వంగా, తెలుగుదేశం వాళ్ళకంటే ముందే నేను దీని గురించి తప్పు అని చాలా స్పష్టంగా ఖండిస్తూ నేను వీడియో చేశాను. అప్పటికే 1-2 సార్లు చేశాను. ఏ రోజు కూడా ఈ విషయంలో మాటలు మినహాయించింది లేదా. ఏం మాటలండి మీ దగ్గర, మనం కూడా గతంలో కూడా మనం మాట్లాడాం. అప్పుడు అవన్నీ మాట్లాడి లేదా అప్పుడు అలాంటి దాడులు అని చేసి ఇప్పుడేమో అదృశ్యం అయిపోవడం ఎందుకండి. సూటిగా చెప్పొచ్చు కదా, వచ్చి ఏమి అనకపోతే అదే వెళ్ళి కోర్టులో అక్కడే చెప్పొచ్చు కదా. కాబట్టి ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇంకోటి ఆయన నేపథ్యం తెలుగుదేశం నుంచి ఇటు వచ్చారు, ఆ సమస్య కూడా ఒకటి ఉంది. మరి ఇప్పుడు పోలీసులే దీన్ని ఎందుకు ఈ గోప్యత పాటిస్తున్నారు
లీకులు ఇస్తున్నారా లేకపోతే కథలు అల్లుతున్నారా? ఇది పటాపంచాలు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వంశీ ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయనే కదా దొరకకుండా గోప్యంగా ఉంది ఆయనే. కాబట్టి ఆయనకు మరి ఎలాంటి సమాచారం ఉందో, భద్రతకు ఇబ్బంది ఉందని ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వంశీ గురించి ఇలాంటి వివాదం జరుగుతుంటే ఆయన స్నేహితుడు పొరుగు మాజీ అయినటువంటి కొడాలి నాని మరొకసారి పాత భాషలో మాట్లాడటం మళ్ళీ మొదలుపెట్టాడు. నిన్న ఆయన వీడియోలన్నీ మళ్ళీ వైరల్ అయిపోయి అప్పటిలాగే ఆయన పెద్ద పెద్ద మాటలు, దుర్భాషలు. ఎందుకండి అవన్నీ? ఆల్రెడీ ఒకసారి జనం గుణపాఠం చెప్పాక కూడా దాని నుంచి నేర్చుకోవద్దా? సమస్యలు విధానాలు ఒకటైతే ఈ దుర్భాషలు అన్నవి ప్రజలు దుర్భరంగా తయారైనాయని ప్రజలు భావించారు. అందులో పరాకాష్ట వంశీ కొడాలని ఉదంతం. దీని మీద ఇప్పుడు కాదు, అప్పుడు మనం మాట్లాడాము, రేపు కూడా రేపు ఎవరు మాట్లాడినా మాట్లాడతాం. వీళ్ళ గురించే కాదు, ఎవరి గురించి ఎవరైనా అలా మాట్లాడకూడదు. కాబట్టి మరి దీనికి తెరదింపాల్సింది పోలీసులే. సరే, ఏమైనా అరెస్ట్ చేసి ఇన్ని అవర్స్ లేకపోతే ఇన్ని 24 అవర్స్లో. అందుకే నేను చెప్పేది, ఇప్పుడు శుక్రవారం గతంలో జరిగింది కూడా అదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేస్తారు, అవును, మధ్యాహ్నం ఎప్పుడో జరుగుతుంది హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర. ఇదంతా రెండో రోజు సాయంత్రం అంటే 24 అవర్స్ లెక్కేసుకొని కోర్టుకు చెప్పి సాయంత్రము ఎప్పుడో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అప్పటికి 24 అవర్స్ టెక్నికల్గా లెక్కేసుకుంటారు. మీరు గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసినప్పుడు తెల్లవారుజామున ఎన్ని గంటలకు చేశారు అన్నది కూడా ఒక చర్చ. 4:30కు చేశారా, 6 గంటలకు 24 అవర్స్ అవుతుందా లేదా అని. కాబట్టి వంశీని 24 అవర్స్ లోపల హాజరుపరిచే అవకాశం ఇప్పటికి కూడా పోలీసులకు ఉంది వాళ్ళ దగ్గర ఉంటే. కానీ ఇంత సస్పెన్స్ అనేది సాయంత్రం అయింది కాబట్టి మరి కాసేపట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఛాన్స్ ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఖండించలేదు కదా పోలీసులు. అవును, వంశీ మా అదుపులో లేరు అని వాళ్ళేం ఖండించలేదు కదా. వైసీపీ వర్గాలు కూడా కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఆఫ్ ద రికార్డు ఏమైనా 3rd డిగ్రీ గట్టి ఇలాంటివి ప్రయోగిస్తున్నారేమో, ఆ కక్ష తీర్చుకుంటున్నారేమో, 24 గంటల తర్వాత ఆయన్ని బయట పెడతారు అన్నది. 3rd డిగ్రీలు అక్కర్లేదు ఎవరి మీద అయినా, ప్రజాస్వామ్యంలో సరికాదు. ఇదివరకు ఎంపీ మీద చేసిందే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే, అదే జరుగుతుంది. కాబట్టి అటువంటి జరగడం కాదు. తప్పుకు చట్టపరంగా ఏమేమి అవకాశం ఉంటే అవన్నీ శిక్ష వేయచ్చు, చర్యలు తీసుకోవచ్చు. పోలీసులే దీన్ని ఈరోజు రాత్రి క్లియర్ చేస్తారేమో చూద్దాం. అంటే ఈరోజు కూడా చెప్పకుండా ఉండే అవకాశం అయితే లేదు. ఇంత విజిలెంట్ మీడియా, ఇంత చర్చ ఇదంతా జరుగుతున్న తర్వాత పైగా గన్నవరం దగ్గరే అరెస్ట్ చేశారని కూడా నేను చెప్పారు. అక్కడ దాకా వచ్చాక అక్కడ ఇదంతా చెప్పారు, చెప్పిన దాన్ని ఖండించలేదు. పోలీసులు కూడా కొంచెం కావాలని సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కానీ ఒకటి కదా, మీరు అన్నట్టుగా వాళ్ళు అధికారికంగా వైసీపీ వాళ్ళు కూడా ఏం కామెంట్స్ చేయట్లేదు. అదే ఈ ఖండనలు కానీ ఇట్లాంటి సందేహాలు కానీ వాళ్ళు కూడా వ్యక్తం చేయట్లేదు. అంటే వాళ్ళు కొంతవరకు దూరం డిస్టెన్స్ చేసుకుంటున్నారా, అది కూడా ఒక ప్రశ్న అడగాలి కదా. మామూలుగా హాజరుపరచండి కోర్టు ముందని అడుగుతారు జనరల్గా ఇటువంటిప్పుడు, అది కూడా జరగడం లేదు. కాబట్టి అరెస్ట్ కాకపోయిండే అవకాశం ఒకటి ఉంది. మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే. అయితే అలాంటప్పుడు వాళ్ళన్నా వ్యూహాత్మకంగా పోలీసులు కనుక ఇలా చేస్తూ ఉంటే 24 గంటల లెక్కలో అది పోలీసులే చెప్పాలి. బహుశా ఇంకొక 2-3 గంటల్లో మనకు అది తెలుస్తుంది. అంటే వంశీ వాళ్ళు శిబిరంలో ఎవరో మాట్లాడలేదు, ఇదిగో మా వంశీ అరెస్ట్ అయ్యారో లేదా అరెస్ట్ అవ్వలేదు అని చాలా రోజులుగా మాట్లాడలేదండి. అది నేను అదే ఇందాక మీడియా స్టోరీస్ అవి కూడా వెళ్ళి అడిగితే కూడా ఎక్కడ ఉన్నారంటే కూడా ఏదో చెప్పట్లేదు స్పష్టంగా. ఎక్కడికి వెళ్ళలేదండి, తెలియదండి, ఇది అదేమి కాదు. ఈ పద్ధతిలో దాటవేత ఎక్కువగా జరుగుతుంది. ఇందులో ఏదో ఉంది ట్విస్ట్. తప్పకుండా ఏమీ లేకుండా ఏదో నిప్పు లేనిది పొగరాదు అన్నట్టుగా ఇది ఆ పక్షానికి తెలుసు, ఈ పక్షానికి తెలుసు, పోలీసులకు తెలుసు, తెలుగుదేశం పార్టీ తెలుసు. మరి కాసేపట్లో ఏమవుతుందో పద్ధతి కోర్టు ప్రకారం చేస్తే సరిపోతుందండి. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఈరోజు కూడా హాజరుపరచకపోతే మటుకు అరెస్ట్ చేయలేదు అని అనుకోవాలి. లేదు ఇంకేదన్నా చెప్పండి సార్. వాడి వేడిగా తెలంగాణ అసెంబ్లీ దానం నాగేంద్ర గారు నేను సభలో మాట్లాడిన మాటలు గతంలో ఆంధ్రప్రదేశ్లో